వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ బీట్ ఆఫీసర్. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించబోయి అడ్డంగా దొరికిపోయింది. ఈ దారుణ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పాల్వంచ వెంగళరావు కాలనీకి చెందిన ధరావత్ హరినాథ్ ఈ నెల 15న తెల్లవారుజామున ఇంటి వెనుక భాగంలో స్లాబ్ హుక్కుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య శృతిలయ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అయితే శృతిలయకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, గతంలో పంచాయతీ చేసినా తనలో మార్పు రాలేదని హరినాథ్ తల్లి మంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద కేసు నమోదు చేసిన పోలీసులు శృతిలయను విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ నైట్ అర్ధరాత్రి పూట అతను కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి. ఆల్రెడీ అతను మద్యం సేవించున్నాడు, పడుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని గొంతు నలిమి చంపేయడం జరిగింది. ఆ తర్వాత అంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కోసమని కిందికి దింపినామని చెప్పేసి ఏమో ఒక కట్టుకథ అల్లింది. హరినాథ్ భార్య శృతిలయ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ములుగు జిల్లా వెంకటాపురం డివిజన్ పెనుగోలు బీట్ లో విధులు నిర్వహిస్తోంది. ఆమె చర్ల మండలంలో పనిచేస్తున్నప్పుడు లింగాపురానికి చెందిన జర్నలిస్ట్ కొండా కౌశిక్ తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో హరినాథ్ ను హత్య చేయాలని శృతిలయ కౌశిక్ పథకం పన్నారు. ఈ నెల 15వ తేదీన హరినాథ్ మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తుండగా కౌశిక్ కు శృతిలయ సమాచారం ఇచ్చింది. ఆయన తనతో పాటు ఏపీలోని ఏటపాక రాయన్నపేటకు చెందిన బంధువు డేగల భాను, చర్లకు చెందిన స్నేహితుడు చెన్నెం మోహన్ ను తీసుకొచ్చాడు. నిద్రలో ఉన్న హరినాథ్ గొంతు నులిమి హత్య చేశాక స్లాబ్ హుక్కుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తారీఖు రోజు మన పాల్వంచలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన మంగమ్మ, ధరావత్ మంగమ్మ అనే ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ అని సారాంశం ఏంటంటే, వాళ్ళ కొడుకు ధరావత్ హరినాథ్ అతని భార్య వలన అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని, ఈవిడ వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని, పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగినాయని, అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను సూసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అయినటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ శృతిలయ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మాకు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే ఏదో ఉరి వేసుకున్నట్టుగా ఈమె కొన్ని పొంతనలేని సమాధానాలు చెప్పడం జరిగింది. ఎక్కడ ఊరేసుకున్నాడు అంటే, మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసామని చెప్తా ఉన్నది. తీసేసిండ్రు, హాస్పిటల్ పంపించినారని చెప్తా ఉన్నది. కానీ ఆమె చెప్పినటువంటి వివరణలతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమెను తరువుగా ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలు తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే, ఈవిడ గతంలో చెల్లాలో పనిచేస్తున్నప్పుడు కౌశిక్ అనే అతనితో ఈమెకి అక్రమ సంబంధం ఉండే. అది ఆ విషయము ఇప్పుడు ఈ హరినాథ్ కూడా తెలిసింది. అక్కడ చెర్లాలో గొడవ అయింది, పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్టిల్ ఆ గొడవలు అట్లనే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అదే ఇతను ఉంటే ఎప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి అతన్ని చంపాలని ఈ కౌశిక్ అండ్ ఈవిడ ఈ శృతిలయ వీళ్ళు అనుకున్నారు. వారికి తోడుగా ఇంకొక ఇద్దరిని కూడా ఈ కౌశిక్ తీసుకురావడం జరిగింది. దానిలో భాను అన్న అతను ఒకతను, మోహన్ అనే ఇంకొక అతను. వీళ్ళిద్దరు కూడా కౌశిక్ ఫ్రెండ్స్. ఈ భాను దూర బంధువు కూడా. వాళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మొన్న 15వ తేదీ రోజు ఈ శృతిలయ నైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇంటికి రమ్మని చెప్పడము, వాళ్ళు ఇంటికి రావడం ఇక్కడికి వెంగళరావు నగర్ కాలనీకి. ఆ నైట్ అర్ధరాత్రి పూట అతను కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి. ఆల్రెడీ అతను మద్యం సేవించున్నాడు, పడుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని గొంతు నలిమి చంపేయడం జరిగింది. ఆ తర్వాత అంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు,
హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కోసమని కిందికి దింపినామని చెప్పేసి ఏమో ఒక కట్టు కథ అల్లింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసినాం, రిమాండ్కి పంపించడం జరుగుతుంది.